నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఆకాశం నుంచి ఒక విచిత్రమైన వస్తువు భూమి వైపు దూసుకొస్తుందన్న వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు అది హాట్ టాపిక్గా మారింది. దాని స్పీడ్ సెకన్కు 60 కిలోమీటర్లని చెప్తున్నారు. ఇంత వేగంగా వస్తుందంటే అది ఏం కావచ్చు? ఏలియన్స్ నౌకేనా, లేక గ్రహశకలమా అనే సందేహం అందరిలో మొదలైంది. ఈ ఆబ్జెక్ట్ చిన్నదే కానీ 10 నుంచి 20 కిలోమీటర్ల వెడల్పు ఉందని అంచనా. ఇంత పెద్ద వస్తువు సూటిగా భూమి వైపు వస్తుందంటే సహజంగానే టెన్షన్ మొదలవుతుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే ఇది సాధారణంగా కనిపించే ఆస్టరాయిడ్ కాకపోవచ్చు, వేరే టెక్నాలజీతో సంబంధం ఉండవచ్చనే అనుమానం ఎక్కువ అవుతుంది. మొదట దీన్ని A11PL3Z అని రికార్డ్ చేశారు. తర్వాత దానికి 3I అట్లాస్ అని పేరు పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఆవి లోయబ్ దీన్ని ఏలియన్స్కు చెందిన స్పేస్ క్రాఫ్ట్ అయి ఉండవచ్చని చెప్పారు. ఆయన మాటల వల్లే ఈ ఆబ్జెక్ట్ మీద ప్రపంచం దృష్టి పడింది. ఇది కొత్త విషయం కూడా కాదు. 2017లో ఓమువామువా అనే ఒక వస్తువు భూమిపై వచ్చి వెళ్ళింది. ఆ సమయంలో కూడా ఇది ఏలియన్స్ నౌకేనా అని పెద్ద డిబేట్ జరిగింది. ఆ ఎపిసోడ్ గుర్తొచ్చిన వాళ్ళు ఇప్పుడు మరింత కంగారు పడుతున్నారు. ఈ కొత్త వస్తువును చీలీలోని రియో హార్డర్లో టెలిస్కోప్లో గుర్తించారు. శాస్త్రవేత్తలు చెప్పేది ఏమిటంటే ఇది భూమిపై దాడి చేస్తుందని ఇప్పటివరకు కేవలం థియరీ మాత్రమే, కానీ ఒకవేళ నిజంగానే దాడి చేస్తే దాని ప్రభావం ఊహించలేనంత తీవ్రమైన ఉంటుందని చెప్తున్నారు. మరొక విషయం, ఈ వస్తువు నవంబర్ చివరిలో సూర్యుడికి దగ్గరగా వెళ్ళనుంది. సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో దానిని క్లీన్గా అబ్జర్వ్ చేయడం కష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి క్లియర్గా లేదు, కానీ నిపుణుల అభిప్రాయం ఏమిటంటే ఏలియన్స్ వస్తువైనా లేక సాధారణ ఆస్ట్రాయిడ్ అయినా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి దేశాలు కలిసి పనిచేయాల్సిందని చెప్తున్నారు. ముందుగానే లీడర్లు ఈ విషయంపై చర్చలు మొదలుపెట్టాలని పరిశోధకులు చెప్తున్నారు. మరి నవంబర్ దగ్గర పడే వరకు ఈ అనుమానం కొనసాగుతూనే ఉంటుంది. ఆ వస్తువు అసలు ఏంటి? నిజంగా ఏలియన్స్ నౌకేనా, లేక సహజమైన అంతరిక్ష వస్తువేనా అన్నది కొన్ని నెలలో తేలిపోతుంది. అప్పటి వరకు ఈ టాపిక్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించాల్సిందే.